అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ పారంబోకు దువ్వాడ శ్రీనివాసు, ఈ పారంబోకుడు వీడు ఒక భార్య ఉండంగా ఇద్దరు పిల్లలు ఉండంగా ఒక బాధ్యత గల పదవిలో ఉండంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది మీకు అందరికి తెలిసిన విషయమే. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక భర్త ఉన్నాడు. ఆవిడతో వీడు అక్రమ సంబంధం పెట్టుకొని వీడి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను చాలా శుద్ధ పూసుని, చాలా మంచివాడిని, నేను నా భార్యని తప్ప మరో స్త్రీని కన్నెత్తి చూడను, నాకు సాంప్రదాయాలన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్న నాకు చాలా గౌరవం ఉంది, నా భార్యని తప్ప మరో భార్యని నేను కన్నెత్తి చూడను, నేను శ్రీరామచంద్రుడిని అని పెద్ద పెద్ద ముద్ర మాట్లాడుతుంటాడు వీడు, ఈ పారంబోకు దువ్వాడ శ్రీనివాసు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. మనం దాని గురించి డిస్కషన్ చేశాం. ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, పెళ్లి వ్యవస్థల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడాడు. సరే, అది నిన్న మనం డిస్కషన్ చేశాం. అయితే ఇక్కడ ఈ పారంబోకు దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఇక్కడ మాధురి అనే ఆవిడతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వీడు. ఆవిడతో కూడా ఆవిడ గురించి కూడా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ మేము కలిసి ఉంటున్నాము, కలిసి తింటున్నాము, కలిసి పండుకుంటున్నాము, కలిసి తిరుగుతున్నాము అంటుంది. మాది అక్రమ సంబంధం కాదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇల్లీగల్ సంబంధం లేదు, మాది ఒక హెల్దీ బాండింగ్ అని చెప్పి చాలా చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతుంది. ఆవిడ నిన్న టీవీ 9 టీవీ 9లో ఆవిడ మాట్లాడుతూ ఏ విధంగా ఆవిడ అడ్డంగా దొరికిపోయింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆవిడ ఏం మాట్లాడిందో, ఏంది కథ ఏందని చెప్పి, కథ కామం ఏందని చెప్పి ఆవిడ రాసలీలలో, వాళ్ళిద్దరు రాసలీలలో వాళ్ళు అన్ని కూడా మన వీడియోలు డిస్కషన్ చేసుకుందాం. అయితే వీడియో లైక్ చేయండి. ఈ మధ్య వీడియోలు చేయలేదు కాబట్టి రీచ్ కొంచెం తక్కువ ఉండదు కాబట్టి మనకి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం విందాము. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే వాట్ యు మీన్? అంటే ఏం షేర్ చేసుకుంటారు, ఏంటి? ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనకు తెలిసిన హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. మనకు ఒక అవగాహన ఉంటుంది. మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరికొకరు సాయం చేసుకుంటాము. మనకేమన్నా డబ్బులు అవసరం ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు అండగా నిలబడతారు. ఇది మన ఫ్రెండ్షిప్. కానీ ఈవిడ చెప్పే హెల్దీ ఒక ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఆవిడ నోటు కూడా వినండి. చెప్తున్నాను కదా, హెల్దీ బాండింగ్ అంటే తనకు ఒక హెల్త్ బాగాలేకపోతే నేను సపరేట్ చేయాలి, నాకు బాగాలేకపోతే తను చేస్తారు. తనకు ఫ్రెండ్షిప్ లో హెల్దీ బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుందా? సఫారీలు చేస్తారా, సేవలు చేస్తారా? ఇప్పుడు ఒక రూమ్ లో ఉన్నారు, బ్యాచిలర్స్ ఉన్నారు, ఒకరికి ఒళ్ళు బాగాలేదంటే ఇంకో ఫ్రెండ్ ఉండి వాడు ఆఫీస్ పోయేదాకా వాడికి మాటలు చేసి వాడిని సంభాలించుకుని చూసుకుని వెళ్ళిపోతారు. అది ఫ్రెండ్షిప్. లేదా ఒక మహిళవో లేకుంటే ఇంకో ఫ్రెండ్ అబ్బాయో కొంతవరకు లిమిట్స్ ఉంటాయి ఎంత ఫ్రెండ్షిప్ అయినా కానీ. అంతేగాని సేవలు చేసేంత ఫ్రెండ్షిప్ ఎవరు ఉండరు. ఒక అబ్బాయిలు ఉన్నా కానీ అమ్మాయిలు అయితే ఉండరు. అందులో అమ్మాయిలు ఉన్నా కానీ, పెళ్లి కాకుండా అమ్మాయిలు ఉన్నా కానీ, పెళ్ళైన ఒక అమ్మాయి పెళ్ళైన ఒక ఆవిడ మరో వ్యక్తితో వాడికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడికి సేవలు చేస్తుంది ఈవిడే. అంటే దీన్ని హెల్దీ ఫ్రెండ్షిప్ అంటారా, లేకుంటే కామం అంటారా, ఏమంటారు? చాలా విచిత్రమైన మాటలు. ఇంకా చూడండి, దానికి ఇప్పుడు పాలిటిక్స్ ఏదైనా అవసరం వచ్చింది, ఒక మీటింగ్స్ కండక్ట్ చేయాలి, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, ఏదైనా చేయాలి, నేను దగ్గర ఆర్గనైజ్ చేస్తాను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అతని దగ్గర సాల్వ్ చేస్తారు. అలా ఈ వైస్ వర్సా అండి. ఫ్రెండ్షిప్ లో ఏముంటదండి? ఏదైనా ఇప్పుడు తనకి రోజు ఫుడ్ కావాలి, కుక్ చేసి రోజు క్యారెట్స్ పంపిస్తాను, తను తింటారు, దాన్ని హెల్ప్ రిలేషన్షిప్ అండి. ఫ్రెండ్షిప్ లో ఏముంటదండి? ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే ఒక రూఫ్ కింద ఉండడం గురించి మీరు చెప్తున్నారా? ఒక రూఫ్ కింద ఉంటారా? ఫ్రెండ్షిప్ లో ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు, విడాకులు తీసుకునే వ్యక్తులు ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉంటారు, ఒకే బెడ్ మీద పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు, అన్ని కార్యక్రమాలు అక్కడే ఆ ఇంట్లోనే ఉంటాయి. వీడికి ఆమె సేవలు చేస్తుంది,
ఆమెకి వీడి సేవలు చేస్తాడు, ఆవిడ ఈవిడికి వండి పెట్టద్ది, ఆవిడ వీడికి తినిపిస్తుంది. ఇవన్నీ హెల్దీ బాండ్, హెల్దీ ఒక ఫ్రెండ్షిప్పా? దీన్ని ఫ్రెండ్షిప్ అనరు, అక్రమ సంబంధం అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు మంచి వ్యక్తి కాదు. మీరు ఒకే ఇంట్లో ఉండి మీరు ఇన్ని సేవలు చేస్తూ మీరు సేవలు చేస్తూ మీకు వండి పెడుతూ ఒకే బెడ్ మీద పడుకుంటూ ఒకే రూమ్లో ఉంటూ ఎక్కడ పడితే అక్కడ చట్టా బట్టాలు వేసుకుని తిరుగుతూ, అంటే అరటి పొలం ఓడదీసి తొక్కదీసి ఎదురుగా పెట్టుకొని తినకుండా ఎవడైనా ఉంటాడా? అందులో దువ్వాడ శ్రీనివాసు తినకుండా ఉండగలుగుతాడా? ఎవరికి చెప్తాడా ఈ కథలు? మేము ఫ్రెండ్షిప్, మాకు ఎలాంటి సంబంధం లేదు, అక్రమ సంబంధం లేదు. ఎవరికి కాకేమ కథలో? మొన్నటి వరకు మేము ఒక రూఫ్ కింద లేము. మొన్నటి వరకు లేము. నేను నా రూఫ్ కింద ఉన్నాను, అతని రూఫ్ కింద ఉన్నారు. ఎలక్షన్ ముందు 2 నెలలు నేను అక్కడ రూఫ్ ఆఫీస్ దగ్గర ఆ రూఫ్ లో నేను ఉండి ఎలక్షన్ చేశాను. ఇప్పుడు ఏముంది, ఏ రూఫ్ లో ఏ ఇంట్లో ఉంటే ఉంది, ఏ రూఫ్ కింద ఉంటే ఏంది? ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఉంటేమి, వీడి ఇంట్లో వీడి ఉంటేమి, రాత్రి ఏళ్ళకి కలుసుకుంటారు కదా, రాత్రి ఏళ్ళకి మీరు ఇద్దరు కలిసి ఉంటారు కదా, ఒకే ఇంట్లో ఉంటారు కదా నైట్లలో. పగల్లో నీ పని వాడు నువ్వు చూసుకున్నా, వాడి పని వాడు చూసుకున్నా, నైట్కి అయితే ఇంటికి ఇద్దరు కలిసే వస్తారు కదా, అది వాస్తవం కదా. మరి దాని గురించి చెప్పాలి కదా. మేము ఎలక్షన్ టైంలో 2 నెలల ముందే కలిసి ఉన్నాము. మీరు ఎప్పుడైనా కలిసి ఉన్నారండి. మీరు పెట్టుకునేది అక్రమ సంబంధం, మీది ఫ్రెండ్షిప్ కాదు. తర్వాత అదే కదా చెప్తున్నాను, నేను అక్కడ ఉండి ఎలక్షన్ చేసినప్పుడు తను ఎందుకు నన్ను అక్కడి నుంచి తీసేయలేదని నీకు ముందే అడిగాను కదా ఇందాక. అప్పుడు నేను ఉన్నాను, అక్కడే ఉండి నేను మీ రిలేషన్ లో ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు, మీరు ఒక అక్రమ సంబంధం నడుపుతున్నాడు. అలాంటి టైంలో ఎలా బయటికి పంపిస్తారు నిన్ను? తర్వాత పాలిటిక్స్ చేశాను, నేను హెల్ప్ చేశాను, ఎలక్షన్ లో నేను చేశాను. అప్పుడు క్వశ్చన్ చేయండి, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తుందో అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను నా డబ్బులు స్పెండ్ చేసుకున్నాను కాబట్టి, నా ఫైనాన్షియల్ గా నేను లాస్ అయ్యాను కాబట్టి ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 2 crores. ఇది హైలైట్ అసలుకి. ఇది చూడండి, అసలుకి చాలా హైలైట్ అనమాట. రూపీస్. సో అక్కడ నేను స్పెండ్ చేశాను కాబట్టి ఆ హౌస్ మీద నాకు కూడా రైట్ ఉంటుంది. సో నేను అయితే నేను కూడా వెళ్తాను. ఈవిడ 2 కోట్లు ఒక ఇల్లు కట్టుకునేదంట, ఇద్దరు కలిసే కట్టుకునేదంట. ఈవిడ అప్పు ఇచ్చిందంట, 2 కోట్లు అప్పు ఇచ్చిందంట. అందుకని దాని మీద కూడా నాకు రైట్స్ ఉంటాయి, ఇంటి మీద కూడా, అందుకని నేను ఇంటికి వెళ్తాను అంటుంది. ఎవరైనా అప్పు ఇస్తే అప్పు కింద ఉంటుంది అది. ఆ ఇల్లు ఏదైతే నువ్వు ఇచ్చిన అప్పు తీసుకుని ఆ ఇల్లు కడతారో ఆ ఇల్లు నీ సొంతం అవదు, నీది అప్పు మాత్రమే. ఆ ఇంటి మీద నీకు ఎలాంటి రైట్స్ ఉండవు. చూడండి తర్వాత. మరి ఆ ఇల్లు కట్టాను, నేను డబ్బులు అప్పించాను కదా. సో ఆ డబ్బులు అప్పించాను కాబట్టి నాకు ఆ డబ్బులు అప్పించిన తర్వాత ఆ ఇల్లు నాకు కూడా చెందుతుంది. ఎలా ఏంటండి? ఇట్స్ పాసిబుల్? మీకు ఏమైనా తెలుసా? చెప్పండి, తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఎవరైనా అప్పిస్తే మీ ఇంటి మీద మీ ఇంట్లోకి వస్తాడు, మీ ఇంట్లో పడుకుంటాడు, మీ బెడ్ మీద పడుకుంటా అంటే మీరు ఊరుకుంటారా? తన్ని తరమరు. నేను నీకు అప్పించాను రా, అప్పించినా కాబట్టి ఆ ఇల్లు నాది, నాకు కూడా భాగం ఉంది, నేను కూడా మీ ఇంటికి వస్తాను, నేను కూడా మీ బెడ్ మీద పడుకుంటాను, మీ ఇంట్లో పడుకుంటాను, మీ ఇంట్లో తింటాను, మీతో పడుకుంటా అంటే కుదురుతుందా? మీరు ఒప్పుకుంటారా? ఏం మాట్లాడుతుంది ఇవిడి? చూసే వాళ్ళ చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఆవిడ మాట తీరు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే నిజంగా నాకైతే ఈవిడ కొంచెం డేంజర్ నాకు అర్థమవుతుంది. చెప్పకూడదు కానీ ఇల్లు మీకు సొంతం అవ్వడం వేరు, అప్పు ఇవ్వడం వేరు. అప్పు ఇచ్చిన కట్టానండి, మొత్తం ఇల్లు దగ్గర కన్సర్న్ ఏమని ఇల్లు అనేది శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదర్ నిర్మించుకున్నారు. అవునండి, కానీ అది ఇద్దరు కలిసి కట్టుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అనే పొరంబోకోడు ఈవిడే ఇద్దరు కలిసి ఆ ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే మనిద్దరం ఆ ఇంట్లో ఉందాం, నా భార్యతో నేను ఉండను, ఇక మీద నీతో ఉంటాను, ఈవిడైతే నేను నా భర్తలవుతా ఉండను, ఇంకా నీతోనే ఉంటాను, మనిద్దరం కలిసి కాపురం చేద్దాం, మీ భార్యకి విడాకులు ఇచ్చేసే మనం అక్రమ సంబంధం. ఇద్దరు కలిసే కట్టుకున్నారు వీళ్ళు. ఆవిడే చెప్పేస్తుంది, ఒప్పేసుకుంటుంది. మళ్ళీ మాది ఫ్రెండ్షిప్ అంటే, మాది హెల్దీ బాండింగు, మేము సఫారీలు చేస్తాము, మేము ఒకే ఇంట్లో ఉంటాము, ఒకే బెడ్ మీద పడుకుంటాము, ఒకే కంచంలో తింటాము
అయినా కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదు, మేము చాలా నీతిమంతులు. మీరైతే నీతిమంతులు అయితే ఉండొచ్చు, కానీ వాడి కాదే. వాడి ఆ అరటికాయని చూస్తూ ఉండలేడే. దాన్ని తొక్కదీసి రెడీగా పెట్టి రెడీగా ఉంటే కళ్ళ ముందుంటే వాడు తినకుండా ఉండగలుగుతాడా? ఎవడైనా నమ్మగలుగుతాడా? పోనీ మీరు నమ్మతరా? ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే బెడ్ మీద పడుకుంటూ, ఒకే కంచంలో తింటూ, ఒకే మంచం, ఒకే కంచం, ఒకే బెడ్ అన్నీ షేర్ చేసుకుంటూ మాది హెల్దీ బాండింగ్ అంటే దీన్ని సమాజం ఒప్పుకుంటుందా? ఇది ఏ లెక్క కింద వస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించి కామెంట్ చేయండి. తర్వాత వాణి గారి గురించి, ఆవిడ వర్షన్ గురించి కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. జై హింద్.